నిజమే, చదువుకున్నోడు తెలుస్తుంది చదువు విలువ. చదువు రానుల్లో కూడా తెలుస్తుంది. పాపం మా పిల్లలు చదువుకోవాలని తాపత్రయపడతారు. కొంతమంది చదువురాని తల్లిదండ్రులు కూడా మేము చదువుకోలేకపోయినాం, మా పిల్లలను చదువుకోవాలి అని చెప్పి తాపత్రయపడతారు. ఎందుకంటే చదువుతోనే వెలుగు, చదువుతోనే ప్రపంచాన్ని చూడగలుగుతాం. కాబట్టి కేసీఆర్ గారు చెప్పారు, చదువు విషయంలో కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు. ఒక్క తరానికి కనుక మనం సరైన విద్యను అందించి, నాణ్యమైన విద్యను అందించి ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడగలుగుతామన్న విశ్వాసాన్ని కనుక ఇచ్చి పంపిస్తే ఇక ఆ సమాజం తిరుగులేని సమాజం అవుతుంది అని చెప్పి దాని కొరకే కేసీఆర్ గారు ప్రత్యేకించి గురుకుల పాఠశాలల్ని పెంచి, ఎందుకు అంటే గురుకుల పాఠశాల పైన ప్రజలకు విశ్వాసం వచ్చింది. ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలతో పాటు మైనారిటీలకు కూడా విద్య పట్ల ఆసక్తి పెంచి 1000 పైన గురుకుల పాఠశాలను పెట్టి ఇవాళ మీరు చూసినారు. తెలంగాణలో ఇవాళ ఎక్కడ మీరు ఏ జన్జీ స్టూడెంట్ను పలకరించండి, అద్భుతంగా ఇవాళ హైదరాబాద్లో మాట్లాడుతున్న పిల్లలే కాదు, నువ్వు అది నల్గొండ పోతావా, కరీంనగర్ పోతావా, ఆదిలాబాద్ పోతావా, మహబూబ్నగర్ పోతావా, ఇంకెక్కడికైనా పో, ఆ పిల్లల్ని ఎవరినైనా మాట్లాడించు. నీ ఢిల్లీ పిల్లలకో ఇంకో పిల్లలకో తగ్గకుండా, నీ యూరోప్ పిల్లలకో ఇంకో అమెరికా పిల్లలకో తగ్గకుండా మాట్లాడుతున్నారు మన పిల్లలు. ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు మొన్న చూసినారు, హైదరాబాద్ వేదిక కూడా చూసినారు, ఢిల్లీలో కూడా పోయిన పిల్లల్లో చాలామంది మన వాళ్ళు మొత్తం కూడా మన గురుకుల పాఠశాలల పిల్లలే, పూర్తిగా మన గురుకుల పాఠశాలల పిల్లలు. అది ఎస్సీ గురుకుల పాఠశాల కావచ్చు, ఎస్టీ గురుకుల పాఠశాల కావచ్చు, మైనారిటీ గురుకుల పాఠశాల కావచ్చు. మొన్న మీరు ఇందిరా పార్క్ దగ్గర చూసినారు, వచ్చిన వేలాది మంది పిల్లలందరూ కూడా అందులో మెజారిటీగా మన గురుకుల పాఠశాల పిల్లలు. అది కేసీఆర్ ఇచ్చినది. కేసీఆర్ ఈయన లెక్క మాట్లాడలే, పని చేసుకుంటూ పోయింది. నా పిల్లలు నేను ఎదిగించాలి, నేను పెంచాలి నా సమాజాన్ని. ఆ ధైర్యంతోనే హిమాలయాలు ఎక్కింది, కిలిమంజారోకి పోయింది. అది కేసీఆర్ ఇచ్చిన విశ్వాసం పిల్లలకి. అక్కడాక పోగలిగారు. మీరు ఒకసారి చెక్ చేస్తే 2014 తర్వాత మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో మన పిల్లలు జాయిన్ అయ్యారు. మొత్తం భారతదేశంలో ఇది పెద్ద మునగాని ఇన్స్టిట్యూషను, ఇలా మనకు తెలంగాణ నుంచి మనకు జనరల్గా అవకాశాలు రావు, ఇలా చదువుకోవడానికి పోలేరు అనుకున్న ఇన్స్టిట్యూషన్లో మొత్తం ప్రతి ఒక్కటి, అది ఏ ఐఐటి కావచ్చు, ఏ ట్రిపుల్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అది ఏ బిజినెస్ స్కూల్ కావచ్చు, ఏ లా స్కూల్ కావచ్చు, ఏ మెడికల్ కాలేజ్ కావచ్చు, దేంట్లో కానీ మన పిల్లలు తెలంగాణ నుంచి మన గురుకుల పాఠశాల చదువుకున్న పిల్లలు పోయారు మొత్తం. కానీ మూర్ఖులకి ఏమర్థమవుతుంది, చదువు విలువ ఏమర్థమవుతుంది? ఎవడో రాసిచ్చింది చదివితే మనసుతో వస్తే కదా, మనసులోంచి వస్తే కదా. రాసిచ్చింది చదివితే గట్టినే ఉంటుంది. అదేదో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ లాగా నోటికి ఏది వస్తే అది వాగడు. ఏం క్రిమినల్ వేస్ట్? నీ మొదటి వేస్ట్. నిన్ను ఎన్నుకోవడం ఒకటే ఈ రాష్ట్ర ప్రజలు చేసిన క్రిమినల్ వేస్ట్. నువ్వు ఒకటే క్రిమినల్ వేస్ట్ ఈ రాష్ట్రంలో. ఇలాంటి మూర్ఖుని విద్యాశాఖ మంత్రిగా ఉంచినందుకు 200 మందిని చంపినాం. ఇప్పటివరకు ఎవరు చేయలే. ప్రపంచంలో ఒక విద్యాశాఖ మంత్రి అనేటోడు పిల్లల్ని మాకు పంపించండి, మేము చదివిపిస్తాం మీ పిల్లల్ని అని చెప్పి తీసుకుపోయి వాళ్ళ ఇళ్ళ నుంచి తీసుకుపోయి విషం పెట్టి చంపిన దుర్మార్గుడు. వాస్తవానికి ఒక్క నిమిషం కూడా అందులో ఉండడానికి వీల్లేదు.